మీరు కనుక ఒక మంచి ట్యాబ్లెట్ కొనే ప్లానింగ్లో ఉంటే ఇదే పర్ఫెక్ట్ టైం. నెక్స్ట్ పెద్ద ఆఫర్స్ వచ్చేసరికి ప్రైస్ ఎక్కడికి వెళ్ళేది తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మనం సేల్లో ఉన్న బెస్ట్ ట్యాబ్లెట్ డీల్స్ ఏంటో చూద్దాం. అసలే మొబైల్ ప్రైసెస్ మండిపోతుంటే పర్ఫెక్ట్ టైంలో ఈ ట్యాబ్లెట్స్ మాత్రం ఎక్సలెంట్ ప్రైసింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా గ్రాబ్ చేసుకోండి. అండ్ కొన్నిసార్లు నేను వీడియో షూట్ చేసి పెట్టే టైంకి ప్రైసెస్ చేంజ్ అవ్వచ్చు. ఇమ్మీడియట్ డీల్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ డేస్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. అండ్ ఈ లిస్ట్లో బెస్ట్ ఆఫర్లో ఉన్న బెస్ట్ ట్యాబ్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను కాబట్టి మీ బడ్జెట్ అండ్ బ్రాండ్ ప్రయారిటీని బట్టి వీటిలో ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. ఇక ఫస్ట్ ట్యాబ్లెట్ డీల్ చూసినట్లయితే AA+ పల్స్ ట్యాబ్ రెగ్యులర్గా 14-15,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 11,749కి వస్తుంది. బడ్జెట్లో ఒక బేసిక్ ట్యాబ్లెట్ కోసం చూస్తుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది వైఫై LTE ట్యాబ్లెట్, అంటే డైరెక్ట్గా సిమ్ వేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో సిమ్ వేసి యూజ్ చేసే ఆప్షన్తో ట్యాబ్లెట్స్ అయితే వేరే ఏవీ లేవు. అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. డిస్ప్లే కూడా బాగుంటుంది. 10.95 ఇంచ్ 90Hz ఫుల్ HD డిస్ప్లేతో 400 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. MediaTek Helio G88 ప్రాసెసర్, బేసిక్ టాస్క్ అండ్ చిన్న చిన్న గేమ్స్కి ప్రాబ్లం ఉండదు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా 8000 mAh డీసెంట్గా ఉంటుంది. అండ్ Android 16తో వస్తుంది. బట్ ఎన్ని అప్డేట్స్ ఇస్తారనేది తెలియదు. 10,000కి దగ్గర బడ్జెట్లో ఏదైనా చూస్తుంటే దీనికైతే వెళ్ళండి, వైఫై ప్లస్ సిమ్ సపోర్ట్ కావాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ Oppo Pad SE రెగ్యులర్గా 18,000-20,000 మధ్య ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 15,749కి వస్తుంది. సేమ్ ట్యాబ్ మనకి అమెజాన్లో OnePlus Pad లైట్లా దొరుకుతుంది. రెండు కూడా ఎగ్జాక్ట్ సేమ్ ట్యాబ్స్, జస్ట్ బ్రాండింగ్ మారుతుంది అంతే. బట్ స్టిల్ నేను Oppo Pad SE తీసుకోమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది కార్డ్ ఆఫర్తో 15,700కి వస్తుంది. 6+128GB అది కూడా. అండ్ వైఫై LTE వేరియంట్. ఇదే OnePlusలో చూస్తే వైఫై వేరియంటే 17,500కు ఉంది. LTEది 20,000 ఉంది. సో బెటర్ మీరు ఈ Oppo Pad SEని కన్సిడర్ చేయండి 15,700లో. అండ్ ఈ ట్యాబ్ కూడా మనకి బేసిక్ టాస్క్ బాగుంటుంది. MediaTek Helio G100తో వస్తుంది. బేసిక్ టు మీడియం టాస్క్ వరకు సూట్ అవుతుంది. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. క్వాడ్ స్పీకర్స్, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. 9,340 mAh బ్యాటరీ, 33 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది కూడా మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మేబీ ఇంకొక 1 year అప్డేట్ అయితే రావచ్చు. కరెంట్లీ Android 16 మీద రన్ అవుతుంది విత్ ColorOS 16. ఇన్ కేస్ 15,000 మీ దగ్గర ఉండి ఈ ఆఫర్లో బెస్ట్ ట్యాబ్ కోసం చూస్తుంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది Redmi Pad 2. ఇది కూడా రెగ్యులర్గా 20,000కి దగ్గరగా ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 17,249కి వస్తుంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. బ్యాలెన్స్డ్ ఆప్షన్. ప్రైస్ టు స్పెక్స్ రేషియో చూసుకుంటే ఇందులో 4+128 వైఫై వేరియంట్ కూడా ఉంది. కార్డ్ ఆఫర్తో అది 13,000కి వస్తుంది. అక్కడ ఎక్సలెంట్ ట్యాబ్ అవుతుంది. 2.5K డిస్ప్లే, క్వాడ్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్తో వస్తున్న ఓన్లీ ట్యాబ్లెట్ ఇది. ఇప్పుడు చెప్పుకునే వేరియంట్ బోత్ వైఫై ప్లస్ LTE ఉంది. 11 ఇంచ్ 90Hz 2.5K IPS LCD డిస్ప్లేతో వస్తుంది. క్వాడ్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్, 9,000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో Android 15 HyperOS 2తో వస్తుంది. ఓవరాల్గా బెస్ట్ ట్యాబ్ అండర్ 20Kలో. అండ్ నెక్స్ట్ ఇది Samsung Tab A11 Plus 25,000-28,000 మధ్య ఉంటుంది రెగ్యులర్గా. బ్యాంక్ డిస్కౌంట్తో 23,500కి వస్తుంది. సో ఓన్లీ శాంసంగ్ లవర్స్ కావాలి అనుకుంటేనే దీన్ని కన్సిడర్ చేయండి. 90Hz ఫుల్ HD ప్లస్ TFT డిస్ప్లేతో వస్తుంది. Dimensity 7300 ప్రాసెసర్, జస్ట్ 7,040 mAh బ్యాటరీ, 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నా కానీ బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. 7 year అప్డేట్స్తో వస్తుంది. వైఫై ప్లస్ 5G సపోర్ట్తో వస్తుంది. సో ఒక రకంగా ఇది వాల్యూ ఫర్ మనీ ట్యాబ్ అయితే కాదు ఈ ప్రైస్కి. బట్ కొంతమంది శాంసంగ్లోనే కావాలంటుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే దీన్ని అయితే ఇంక్లూడ్ చేశాను. శాంసంగ్ బ్రాండ్ ప్రయారిటీ లేదనుకుంటే దీన్ని అయితే పక్కన పెట్టేయండి. అండ్ నెక్స్ట్ ఇది Xiaomi Pad 7 రెగ్యులర్గా 30,000 వరకు ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 26,500కి వస్తుంది. నా స్ట్రాంగ్ రికమెండేషన్ ఇదే. మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఈ ట్యాబ్ని తీసుకోవడం అల్టిమేట్ ఆప్షన్ అవుతుంది. Snapdragon 7+ Gen 3 చిప్సెట్, 12GB LPDDR5X ర్యామ్, 256GB UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలాంటి హెవీ టాస్క్నైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ కూడా బాగా ఆడుకోవచ్చు. ఇంకా USB 3.2 పోర్ట్తో వస్తుంది. ఫాస్టర్ డాటా ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు. స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఇంకా అయిపోలేదు. 11.2 ఇంచ్ 3.2K 144Hz IPS LCD డిస్ప్లే విత్ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. అండ్ నానో టెక్స్చర్ కోటింగ్తో వస్తుంది. ఎలాంటి గ్లేయర్స్ అయితే ఉండవు. క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా క్వాడ్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ స్పీకర్తో వస్తుంది. 8,850 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 15తో వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తారు. సో 26,000లో ఇంకా ఫుల్ ఫీచర్ రిచ్డ్
ట్యాబ్లెట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇది ఓన్లీ వైఫై తోటే వస్తుంది. సిమ్ అంత మాకు ప్రయారిటీ కాదనుకుంటే ఇంకా దీన్ని మించిన బెస్ట్ ఆప్షన్ వేరే ఏది లేదు ఈ ప్రైస్ రేంజ్కి. అండ్ నెక్స్ట్ ఇది షామీ ప్యాడ్ 8 రెగ్యులర్గా 38,000-40,000 అలా ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 33,300కి వస్తుంది. ఇక్కడ నేను ఇంక్లూడ్ చేసింది 12+ 256GB వేరియంట్, ఎందుకంటే ఫాస్టర్ UFS 4.1 స్టోరేజ్తో ఉంటుంది. ర్యామ్ కూడా LPDDR5Tతో వస్తుంది. ఇది LPDDR5X కంటే 12-13% ఫాస్ట్గా ఉంటుంది. కావాలంటే మీరు 128GB వేరియంట్ని UFS 3.1 స్టోరేజ్తో కన్సిడర్ చేయొచ్చు. అది 31,000కి వస్తుంది. కాకపోతే ఇంకొక 2,000 ఇంక్రీజ్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ ఆప్షన్ ఈ ప్రైస్కి ఈ 12-256GB వేరియంట్. అండ్ ఇది కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4తో వస్తుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ చిప్సెట్, ఎలాంటి గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్స్నైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో మల్టీ టాస్కింగ్ చాలా బాగా చేసుకోవచ్చు. 11.2 ఇంచ్ 3.2K 144Hz డిస్ప్లేతో, డాల్బీ విజన్ సపోర్ట్తో, డాల్బీ అట్మోస్ 9200 mAh బ్యాటరీ, 4+6 years అప్డేట్. ఓవరాల్ మీరు 40,000 వరకు వెళ్ళినా కానీ 33,000లో ఈ ఆఫర్స్లో కొనగలిగే బెస్ట్ ట్యాబ్లెట్ అవుతుంది. లేదు మాకు షామీ వద్దు అనుకుంటే OnePlus నుంచి OnePlus Tab 2 కూడా వస్తుంది స్నాప్డ్రాగన్ 8 Gen 3తో. ఇది కూడా పర్ఫార్మెన్స్ బీస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా 1 year అప్డేట్ మాత్రమే రిమైనింగ్ ఉంది, అందుకే ఫస్ట్లో మెన్షన్ చేయలేదు. ఇది ఓకే అనుకుంటే ఈ ట్యాబ్ని కూడా OnePlus నుంచి కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ M2 రెగ్యులర్గా 65,000-70,000 మధ్య ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 58,900కి వస్తుంది. మీరు ఆండ్రాయిడ్లో తీసుకోవాలనుకుంటే 40,000కు మించి పెట్టొద్దు. ఇందాక చెప్పిన షామీ ప్యాడ్ 8 ఎక్సలెంట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా ఏ ట్యాబ్ని తీసుకోవాల్సిన పనే లేదు ఆండ్రాయిడ్లో దాని నుంచి. వన్స్ 40K దాటితే సాఫ్ట్వేర్ చాలా మ్యాటర్ అవుతుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అంత ఆప్టిమైజ్డ్ కాదన్న విషయం తెలిసిందే. సో అందుకే ఐప్యాడ్నే రికమెండ్ చేస్తాను. ప్రెజెంట్ అన్ని ఐప్యాడ్స్ పైన ప్రైసెస్ అయితే హైక్ చేసేసారు. ఏవి కూడా స్టాక్లో కనబడడం లేదు. మీ బడ్జెట్లో ఏ ఐప్యాడ్ వస్తే దాన్ని తీసేసుకోండి, ఎక్సెప్ట్ ఐప్యాడ్ 9th, 10th, 11th gen A16 చిప్ ఐప్యాడ్ అరౌండ్ 35,000లో వస్తేనే చూడండి, దానికి మించి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇవి ప్రెజెంట్ సేల్లో ఉన్న బెస్ట్ ట్యాబ్లెట్ డీల్స్. వీటిలో ఏ ట్యాబ్ కన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. వాల్యూ ఫర్ మనీ ట్యాబ్స్ అవుతాయి. కేవలం బెస్ట్ ఆఫర్లో ఉన్న బెస్ట్ ట్యాబ్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను, అన్నీ ఇంక్లూడ్ చేయలేదు. అన్నింటి లింక్స్ నేను మెన్షన్ చేసినవి డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. పైనుంచి చూస్తే ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది, క్లిక్ చేసి చూస్తేనే మీకు బ్యాంక్ డిస్కౌంట్ కనిపిస్తుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. అండ్ ఫాస్ట్ డీల్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.